హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో పిఠాపురంలో అలా మొదలైంది అంటూ మనకి ప్రేజ్ రావే సినిమాని తీసిన డైరెక్టర్ మహేష్ చంద్ర గారు అండ్ కొత్తగా ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్న బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. సో ఏంటి సినిమా? పిఠాపురం తాలూకా అంటూ ఉంటారు, బట్ ఇప్పుడు పిఠాపురంలో మొదలైంది అన్నారు. అది కూడా ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని అంట. సో ఏం కథ ఎలా ఉండబోతుంది, ఏంటి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా హ్యాపీ. ఎప్పుడు మే ఒకటి వస్తుందా, ఎప్పుడు మా సినిమా జనం చూస్తారా, ఎప్పుడు చూపించాలని ఆతృతతో ఉన్నాం. సూపర్ సార్, ఎప్పుడు చూపించాలని ఆతృతతో ఉన్నారు, బట్ జనాలు థియేటర్కి రావడమే కష్టం అయిపోతున్న తరుణం కూడా మనకి ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది. అంటే ఎంత గొప్పగా ఉంటేనో, ఎంత పెద్ద హీరో చేసినా కూడా సినిమాలో దమ్ము లేకపోతే థియేటర్లకి రావట్లా. సినిమాలో దమ్ము ఉన్నా చాలామంది ఓటీటీలో వచ్చేస్తుంది కదా, ఇంకో నెల ఆగితే బయట చూస్తాం కదా, ఈ థాట్ ప్రాసెస్లో ఉండిపోయారు. సో మీ నమ్మకం ఏంటంటే, మే 1 సమ్మర్ సీజన్, కొంతమంది ఏసీల కోసం థియేటర్లకు వచ్చేవాళ్ళు ఉంటారు, అక్కడికి వచ్చి సినిమా బాగుందని పబ్లిసైజ్ చేసేవాళ్ళు ఉన్నారు, అలా హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో మీ నమ్మకం ఏంటి, మీ ధైర్యం ఏంటి? పిఠాపురంలో అలా మొదలైంది సినిమాకి. పిఠాపురంలో అలా మొదలైన సినిమా ఒక మంచి కంటెంట్ సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా. ఈ మధ్యకాలంలో ఎవరు మాట్లాడినా కూడా ఫ్యామిలీ సినిమా రావట్లేదు అంటారు. వాళ్ళందరికీ ఈ సినిమా ఒక మంచి ట్రీట్ అండి. మంచి ట్రీట్ అనే కాదు, వాళ్ళు ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి. ప్రతిదీ ఈ సినిమాలో కనబడుతుంది. ప్రతి ప్రాబ్లంకి ఒక సాల్వేషన్. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా ఒక మంచి అర్థం లాంటి సినిమా. అర్థం మంది చూసుకుంటే మనలో ఏముందో మనం కరెక్షన్ చేసుకుంటాం. అలాగే ఈ సినిమా చూసుకుంటే ప్రతి ఒక్కరు, తండ్రులు అవ్వచ్చు, కూతుర్లు అవ్వచ్చు, వాళ్ళు చేసే తప్పులు కానీ వాళ్ళ యొక్క ఏముందో అది కరెక్షన్ చేసుకుంటారండి. ఒక విధంగా ఇది కూతురున్న ప్రతి తండ్రికి ఒక గిఫ్ట్ సినిమా అండి. అలాగే ప్రతి కూతురికి ఈ సినిమా ఒక గిఫ్ట్ సినిమా. ఓకే, అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్తున్నారా? చెప్తున్నాం అండి. ఈ సినిమాలో ముగ్గురు ఫాదర్లు ఉంటారు. ముగ్గురు ఫాదర్లకి ముగ్గురు కూతుర్లు ఉంటారు. ఒక ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ గారు చేశారండి. ఒక గ్రామ సర్పంచ్, ఒక మంచి తండ్రిగా, ఒక బాధ్యత గల భర్తగా, ఒక ఫ్రెండ్లీగా ఉండే భర్తగా, ఫ్రెండ్లీగా ఉండే తండ్రిగా ఆయన ఉంటుందని క్యారెక్టర్. ఇంకో క్యారెక్టర్ పృథ్వీ గారు చేశారు. ఆయన బాగా డబ్బు ఉన్న ఆయన, బాగా మోతువారు రైతు. ఆయన ఇప్పుడు స్టేటస్ అని డబ్బుతో ఏదైనా కొనవచ్చు, డబ్బుతో ఏదైనా చేయొచ్చు అన్న ఆలోచనతో ఉంటాడు. కూతుర్ని కూడా అలాగే పెంచుతాడండి. స్వేచ్ఛ ఇవ్వచ్చు పిల్లలు, కానీ అతి స్వేచ్ఛ. అమ్మ 5,000 అంటే మన స్టేటస్ 10,000 ఖర్చు, 50,000 ఖర్చు పెట్టు, పార్టీ చేసుకో అని డబ్బులు పిచ్చలవిడిగా ఇవ్వడం అండి అమ్మాయికి. ఇంకొక అమ్మాయి ఉందండి, ఒక ఫాదర్. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక టీచరు. ఆయన అందరికన్నా నా కూతురు బాగా చదువుకోవాలి, నా కూతురు భవిష్యత్తు బాగుండాలి, నా కూతురు గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి. గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే కష్టపడి చదవాలి. తెల్లవారుజామున లేపి 4 గంటలకు లేపి చదివిస్తుంటాడు, నైట్ 10 గంటలకు చదివిస్తుంటాడు. 100కి 95 మార్కులు వస్తే 5 మార్కులు ఎందుకు రాలేదని చిరాకు పడి ముఖం మీద విసురుతుంటాడు పేపర్లు. స్కూల్లో పిల్లలందరూ ఆడుకోవడానికి వెళ్తుంటే అమ్మాయిని కూర్చోబెట్టి చదివిస్తుంటాడు. తనేంటంటే తన కూతురికి ఏదో గొప్ప జీవితం ఇవ్వాలని తన ఫీలింగ్ అండి. తన ప్రేమను ఓపెన్ చేయడు. ప్రేమగా మాట్లాడితే ఎక్కడ గారం పెరుగుతుంది, గారంతో చదువు వెనకబడుతుందేమో. ఆ అమ్మాయి ఐస్ క్రీమ్ తింటే లాగి నాన్లెస్ పడతారండి. తింటే జలుబు చేస్తుంది, జలుబు చేస్తే 2 రోజులు చదువుపోతుంది, తినొద్దు. ఇటువంటి అంత స్ట్రిక్ట్గా పెంచుతాడు మనల్ని. అంటే ఆ అమ్మాయికి ఒక ప్రేమ లేదు, ఒక ఆధారం లేదు, ఒక సంఖ్యల కింద ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి ఈ ముగ్గురు అమ్మాయిలు ఇప్పుడు 10th పాస్ అయిన తర్వాత కాలేజీకి వచ్చారు. కాలేజీకి వచ్చిన తర్వాత కూడా ఒక ఫాదర్ ఎలా ఉండాలని చెప్తారు. రెండో ఫాదర్, అమ్మా నువ్వు నీ స్టేటస్ చూపించుకో, అమ్మా ఇగో ఈ డబ్బులు ఇదిగో, ఇక నువ్వు ఎంజాయ్ చేయి, మనం ఎక్కడ తగ్గకూడదు కాలేజీలో. మూడో ఫాదరు, సరే ఏదో ఏడ్చేవాళ్ళు ఏడుపు, 95% వచ్చింది, కనీసం కాలేజీలో 100% వచ్చి ట్రై చేయి అని విరిచినట్టు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఈ ముగ్గురు అమ్మాయిలు కాలేజీకి వెళ్ళారు. కాలేజీకి వెళ్తే ఆధారం లేదు కదా, ప్రేమ లేదు కదా, అమ్మాయికి అభినందనలు లేవు. అభినందనలు లేని అమ్మాయి కాలేజీలో ఒక గొప్పగా చూస్తారు. అంత పర్సంటేజ్ ఉన్న అమ్మాయి ఆ కాలేజీలో ఫస్ట్ టైం జాయిన్ అవ్వడం మనం అందరూ ఎప్రిషియేట్ చేస్తారు. ఈ అమ్మాయిని ఏం చదవాలనుకుంటామంటే ఒక ఐఏఎస్ అవ్వాలనుకుంటాం, వెరీ గుడ్ అన్నారు. ఇప్పుడు ఆ ఫాదర్ ఏంటంటే కట్టుబొట్టు కూడా ఉండాలి, ఒకే రకంగా ఉండాలి, లంగా వానేసుకుని వెళ్ళాలి కాలేజీ.
కాలేజీకి వెళ్తుంటే కాలేజీలో అందరూ చుడీదార్లు జీన్స్ రకరకాల డ్రెస్సులు వేసుకుని వస్తుంటారు. ఈ అమ్మాయి ఒక్కతే లంగావాణితో వెళ్తుంటే కుర్రలు టీచ్ చేస్తుంటారు. ఫీల్ అవుతుంది, వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడుతుంది, మీ నాన్న అంతేనమ్మా, ఏం చేయలేడు. సరే ఈ అమ్మాయి ఏంటంటే కాలేజీకి వెళ్తున్నప్పుడు కాలేజీ ఇంట్లోంచి లంగావాణి వేసుకెళ్తుంది, కాలేజీలోకి వేరే డ్రెస్ వేసుకుని వెళ్తుంటుంది. ఈ ఇంట్లో దొరికిన ప్రేమ బయట కాలేజీలో దొరికింది. ఈ కాలేజీలో దొరకడంతో తెలియకుండా అమ్మాయి ఆ ప్రేమ కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయింది. ఒక ఫైన్ డే పెళ్లి చేసుకున్నాం. చెప్పలేదు. కథ చెప్తున్నారు. ఈ కథ అందరికి తెలియాలి సార్. ఈ కథ ఓకే. ఆ తర్వాత ఏమైంది ఓకే. మాకు అక్కడ వరకు చెప్పి ఆపేస్తా. అంతేనా? ఈ తర్వాత ఏమైంది? ఇప్పుడు తండ్రి ఎంతో గౌరవంగా ఉండే తండ్రి, అంటే ముగ్గురు తండ్రుల్లో ఎలా పెంచాలి అనే తండ్రిని ఒకరిని చూపిస్తున్నారు, కూతుళ్ళలో ఎలా పెరగాలి అనే కూతురుని ఒకరిని. ఇప్పుడు ఈ తండ్రి గౌరవం ఏమైపోయింది? గౌరవం పోయింది తండ్రికి. ఆ వెళ్తానే అమ్మాయి ఆలోచించాలి కదా, అవును. మా తండ్రి ఇంత గౌరవం పొజిషన్లో ఉన్నాడు ఏంటని. అలాగే ఈ తండ్రి కూడా తన కోరిక, తన ప్రేమని ఇప్పుడు ఈ అమ్మాయి మీద 95% వచ్చింది అని హింసించడం కన్నా 100% అమ్మాయి మీద ప్రేమగా చూపించి, ప్రేమగా మాట్లాడి, అమ్మ నువ్వు ఇలా చదువుకోవాలమ్మా, నువ్వు ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలమ్మా అంటే డెఫినెట్గా ఉంటుంది కదా అమ్మాయి. అవును. ఆ కోణంలో ఒక తండ్రికి ఒక కూతురికి, నువ్వు తండ్రి ఎలా ఉండాలి, కూతురు ఎలా ఉండాలి, ఆ కోణంలో వెళ్తున్నాక ఒక జంట అండి. అలాగే ఇంకొక జంట ఉంటుందండి, పృథ్వీ గారి అమ్మాయి లావిష్. ఇప్పుడు డబ్బున్న అమ్మాయిని చాలా మంది కుర్రాళ్ళు ట్రై చేస్తుంటారు. డబ్బు అంతా బాగుంది, స్టైల్గా ఉంది, బాగుంది, అన్నీ ఉన్నాయి, పడేస్తే మనకి డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయి. ఈ అమ్మాయి కూడా స్టైల్గా ఉండి కూడా కావాలి, తను తిప్పి కూడా కావాలి, అలాగే ఒక దొరికేసాడు. అంతే లవ్లో పడిపోయింది వాడితో. ఇప్పుడు ఫాదర్ ఏంటంటే స్టేటస్. ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధం చేశాడు ఫాదర్. వీళ్ళకి 100 కోట్లు ఉన్నాయి, ఇంకో 100 కోట్లు ఉన్నాడు, 100 కోట్లు ఉన్నోడికి ఇచ్చివరకు చూస్తే తప్పితే రోడ్డు మీదకి వెళ్ళి చేయడు కదండి. నీకు పెళ్ళమ్మా అన్నాడు. సరే అంతే, వాడి దగ్గరికి వెళ్ళి చెప్పింది. మరి ఏం చేద్దాం చెప్పేసి మన గురించి, మా నాన్న ఒప్పుకోవడం. మరి ఎలాగా? లేచిపోదాం. లేచిపోదాం అంటే ఇంక అమ్మాయి ఇంకెనక ముందు ఆలోచించలేదు. తండ్రి ఎంతో ప్రేమగా పెంచాడు, అల్లారు బుద్ధిగా పెంచాడు, తన ప్రపంచం అనుకున్నాడు, ఇష్టం డబ్బులు ఇచ్చాడు. ఆ ప్రపంచం అన్న అమ్మాయి, ఆ ప్రపంచం కూలిపోతే ఏంటి? అదే స్వేచ్ఛ, అతి స్వేచ్ఛ వెళ్ళకూడదు. ఇప్పుడు తండ్రికి అంత గౌరవం ఉంది కదండి. తండ్రి బయట రాలేడు కదా, సమాజంలోకి వచ్చి రాలేడు కదా. నువ్వు కూతురు చనిపోయిందన్న వార్త బాధాకరమైన వార్త అండి ఎవరికైనా సరే. కానీ కూతురు లేచిపోయిందన్న వార్త ఉంటుంది సార్, అది భరించలేని ఇదండి. కూతురు చనిపోయిందన్నది నెల, 2 నెలల, సంవత్సరం బాధపడతారు. లేచిపోయిందన్నది ఆ తర్వాత బాధపడతారండి. అది ఆలోచించట్టే లేచిపోయే ముందు, మీ ఫాదర్ మీకేం లోడ్ చేయట్లేదు కదా, మీరు అసలు ఏంటి అని. రెండోది ఏంటంటే ఈ సినిమాలో కూతురికి తండ్రి మీద ఎంత ప్రేమ ఉంది, తండ్రి కూతురికి ఎంత ప్రేమ ఉంది, కానీ వ్యక్తం చేసుకోలేరు. అలాగే భార్యాభర్తల మధ్య ఒక భార్య పెళ్లి కానంత వరకు ఏదో ఆలోచనలతో ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత అతనికి భార్యగా వచ్చిన తర్వాత తనే సర్వం, తనే జీవితం, తనే లోకం అనుకుంటుంది. అనుకున్న భార్య, తన నమ్ముకుని వచ్చిన భార్యని మనం అంత ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళ కోరికలు పెద్ద కోరికలు ఉండవు. నా భర్త నన్ను ప్రేమగా చూస్తుంటే చాలు అని. చిన్న వంట చేసింది అనుకోండి, కూర బాగుందంటే ఇంకా ఆవిడకి ఆ రోజు ఉన్న తృప్తి మరి దొరకదండి. ఒక మంచి చీర ఏదో కట్టుకుంది అనుకోండి, బాగుంది, సెలక్షన్ బాగుంది, చీర బాగుంది, చీరలో బాగుంది అంటే ఒక ఆనందపడిపోద్దండి. అవి లేకుండా ఇసుక్కున్నాడు అనుకోండి, ఎందుకు టీవీ పెట్టావు, ఏంటి కూర, ఏంటి ఉప్పు ఎక్కువైంది, సరిపోయింది, ఎప్పుడు వండవా, ఈ కూర ఇంతేనా, నీ జీవితం ఇంతేనా అంటే ఆ భార్య ఎంత బాధపడుతుంది. ఒక్క చిన్న పొగిడితే ఎంత హ్యాపీగా ఉంటుంది. అది ఒక భార్య భర్తల మధ్య చూపించే ఉంటుంది. అలాగే ఒక రాజప్రసాద్ గారి క్యారెక్టర్ ద్వారా ఫ్రెండ్లీగా ఉంటే ఏంటి, ఎంత ఫ్రెండ్లీగా ఉంటే ప్రతి విషయం కూతురు ఫ్రెండ్తో ఎంత షేర్ చేసుకుంటుందో నాన్నతో అంత షేర్ చేసుకుంటుంది, భార్య కూడా అంత షేర్ చేసుకుంటుంది. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు ఎలాగ ఉన్నారు. ఇలా ముగ్గురు ఫాదర్లు, 3 అమ్మాయిలు. ఒక విధంగా ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే పెద్దలతో ఇష్టంతో చేస్తున్న పెళ్ళి అమ్మాయి ఎలా ఉంటుంది, పెద్దలు చెప్పజేయకుండా పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది,
లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఈ రెండు కాకుండా లేచిపోతే ఎలా ఉంటుంది. ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసి ఇంటికి వచ్చింది, ఒక అమ్మాయి పెద్దల కూర్చొని చేసుకుంది, ఇంకో అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంక వెళ్ళిపోయింది. వీళ్ళ ఫాదర్లు పడే మనోవేదన ఏంటి, వీళ్ళు ఏం ఊహించుకున్నారు, వీళ్ళు ఏం చేశారు, చివరికి ఏమైంది కథ, వీళ్ళంతా ఏమయ్యారు ఏంటన్నది. కానీ ఇలాంటి కథలు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు లేవు, ఒక 10 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం వచ్చి ఉన్నాయి మనకు కొన్ని సినిమాలు ఇలాంటి రిప్రజెంటేషన్. ఫాదర్ డాటర్కి, డాటర్ ఫాదర్కి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్. రావు రమేష్ గారు కూడా ఒక సినిమాలు చెప్తారు, ఫ్రెండ్లీగా ఉండడం వల్ల అమ్మాయితో ఏంటి, నా కూతురు కరెక్ట్గానే ఉంది అని కొంత స్ట్రాంగ్గా మాట్లాడే సినిమా ఒకటి ఉంటుంది. అంటే ఏంటి మీరంటే ఈ మధ్యకాలంలో కమర్షియాలిటీ లేదా థియేటర్కి మీకు హార్ట్వుడ్ బాంబులు ఉండాలి, ఫైట్ సీక్వెన్స్ ఇలా ఆలోచిస్తున్న రోజుల్లో ఒక ఫ్యామిలీ డ్రామా తీసుకొచ్చి ఏంటి అంటే మీ నమ్మకం ఏంటి సినిమా పైన? మా నమ్మకం ఏంటంటే ఈ మధ్య చాలా, అంటే ఈ మధ్య నాకు తెలిసిన దగ్గర నుంచి నేను ఈ గ్యాప్ వచ్చిన రోజులు చాలా చోట్ల చాలా కళ్ళ ముందు చాలా చూశాను అనమాట. ఇటువంటి అమ్మాయి లేచిపోవడం, ఆ ఫాదర్ అంతా ఆవేదన పడుతున్నాడు, ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఎలాగంటే మార్కులు సరిగ్గా రావట్లేదని ఇంట్లో దండిస్తే తిడితే అవమానం పాలై నిన్న రీసెంట్గా అవును జరిగే సార్, ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ కరెక్ట్ కాదు, పిల్లల్ని ఈ విధంగా పెంచండి, మీరు పేరెంట్స్ దగ్గర ఎలా ఉండండి. ఈ సినిమా అందుకే దీనికి ఒక పరిష్కారం అంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత మా నాన్నకి నా మీద ఎంత ప్రేమ ఉందా, ఒక అమ్మాయి చూసింది అనుకోండి, ఒక లేచిపోయిన అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ సినిమా చూసింది అనుకోండి, మా నాన్న ప్రేమను ఎంత గుర్తించలేకపోయినా ఎంత ఎలాగ ఉంటుందా, వెళ్ళిపోవాలి మా నాన్న కాళ్ళ మీద పడిపోవాలి అని అమ్మాయి వస్తుందండి సినిమా చూసిన. ఇటువంటి జరిగిన అమ్మాయి అలాగే ప్రేమ వివాహం చేసి వెళ్ళిపోయింది అనుకోండి, మా నాన్నకై ఇంత బాధ్యతగా, అంటే నా భవిష్యత్తు కోసమే కదా, నా గురించే కదా అంత సీరియస్గా ఉండేవాడు, అటువంటి నాన్న అర్థం చేసుకున్నాను, తప్పైపోయింది అని అమ్మాయి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తండ్రులు, నేను ఇలా చేయకూడదు, నా కూతురిని ఇలా ప్రేమగా పెంచుంటే బాగుంటుంది కదా, ప్రేమగా చెప్పుంటే బాగుంటుంది కదా, నేను చేసిన తప్పు, ఒక తండ్రిగా ఫీల్ అయ్యాను నేను, నా కూతురు ఎక్కడ ఉంటే నేను నీళ్ళు పట్టుకోవాలి, ఇప్పుడు పాస్ అవ్వాలి, తండ్రిగా పాస్ అవ్వాలి, ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తామండి, ఫెయిల్ అవుతాం, రెండోసారి మళ్ళీ రాస్తాం కదా పాస్ అవ్వడం కోసం, అలాగే నేను ఫెయిల్ అయింది అంటే నా కూతురు మళ్ళీ పాస్ అయ్యి తండ్రిగా కావాలి అని కూతురు కోసం వెళ్తారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది చెప్పుకోలేరండి ప్రేమని, ఆ ఎమోషన్స్ లోపల దాచుకుంటుంటారు. వాళ్ళు సినిమాకి వచ్చారనుకోండి, సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత థియేటర్లోనే ఒకరికొకరు చేయాలని నొక్కుంటారు, చూసి నీ మీద ఇంత ప్రేమ ఉందా, మళ్ళీ నాన్న నీ మీద నాకు ఇంత ప్రేమ ఉందా నాన్న. ఈ సినిమా ఒక డిస్టర్బెన్స్ ఉండే ఫ్యామిలీలో, ఒక ఎడమొఖంగా ఉంటున్న ఫ్యామిలీకి కానీ ఎవరికైనా సరే అండి, ఈ సినిమా మొత్తం క్లీనప్ చేస్తుంది, మొత్తం అందరి ఆ ప్యాచ్ వాళ్ళ ఉన్న ప్యాచ్ ఆ మేఘాలను తీసి క్లీన్గా పెడుతుంది. ఓకే సూపర్ సార్. బాలకృష్ణ గారు ఉన్న ఫ్యామిలీస్ కూడా వాళ్ళు ఇంకా ప్రేమను పెంచుకునే అవకాశాలు కూడా ఉంటాయి. రైట్ సార్. సో అంటే ప్రొడ్యూసర్గా మిమ్మల్ని ఎలా అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు చేస్తున్న ప్రొడ్యూసర్లే వాళ్ళు థియేటర్కి జనాలు రప్పించడానికి కష్టపడుతున్నారు. అంటే సార్ తప్పుగా అనుకోవాలి, గ్యాప్ తీసుకుని వస్తున్నారు డైరెక్టర్ గారు. అంటే ప్రేయస్ రావే లాంటి సినిమా తీశారు అని మనం ఇప్పుడు చెప్తాం, ఆ జనరేషన్కి అది ఓకే. ఇప్పుడు జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. మనం ఒక మంచి చెప్పినా థియేటర్ వరకు తీసుకుని, థియేటర్లో కూడా ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు, అందులో చెడే ఉందో తీసుకుని మంచి పక్కన పెట్టి బయటికి వెళ్ళిపోతున్నారు. మనకి అరే హీరో చూడరా సిగరెట్ ఎంత స్టైల్గా కాల్చాడు, బయటకు వచ్చిన తర్వాత సిగరెట్ కాదు, లేదా హీరోయిన్ చూడు ఎంత అసలు డ్రెస్సింగ్ అంటే ఇలా ఆలోచిస్తున్నారు. మనమేమో నీతి కథ చెప్తాము, జనాలకు కూర్చోబెడతాము, పేరెంట్స్ డాటర్ ఇలా ఉండాలి అని చెప్పాలనుకుంటున్నాం. గ్యాప్ తీసుకొని వస్తున్నారు డైరెక్టర్ గారు. మీరు ఏ నమ్మకంతో ఇంత అమౌంట్ పెట్టి అంతమంది స్టార్ క్యాస్ట్ని పెట్టి, రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, పృథ్వీ గారు కావచ్చు, సో మీ నమ్మకం ఏంటి డైరెక్టర్ గారి పైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు నాకు ఒక 15 years నుంచి తెలుసా. ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే ఆన్సర్ ఉంది. మీరు ఏమంటున్నారు, మూవీని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా అని అంటున్నారు. ఇప్పుడున్న ఫ్యాంటసీ స్టైల్గా తాగుతున్నాడు సిగరెట్, పిల్లలు బయటకు వచ్చి అరే మనం ఒకసారి ట్రై చేద్దాం రా, దొంగతనాలు జరుగుతున్నాయి బాగా, అరే అంటే క్లియర్గా చూపిస్తున్నారు ఎలా చెయ్యాలి అనేది.
ఇప్పుడు మీరు యూట్యూబ్లో కొట్టినా కానీ ఓ అవును. దొంగతనం ఎలా చేయాలో నేర్చుకో. చాలా నేర్చుకోవచ్చు. అవును. సో ఇవన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇట్లాంటి టైంలో ఈ మూవీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. అదే చెప్తున్నాను సార్. అంటే మంచి కంటే చెడు ఎక్కువ తీసుకుంటున్నారు కదా ఇప్పుడు జనరేషన్ పిల్లలు. ఆహా, మనం చూపించేదాన్ని బట్టి ఉంటుందండి. మనము ఒక మూవీలో సార్ ఇప్పుడు ఎంత మీరన్న పాయింట్లోనే ఎంత ఫ్యాంటసీ, ఎంత పెద్ద సినిమా, ఎంత స్కేల్ ఉన్న సినిమా అని మాట్లాడుకోవడం కంటే చివరిదాకా ఒక విలనిజంగా ఉన్న హీరో లాస్ట్లో హీరోగా మారి మంచి పని చేయడం చూపిస్తున్నాం. అప్పటిదాకా వాళ్ళు లాస్ట్ 10 నిమిషాల్లో చూపించిన మంచి మనం ఎంతసేపు మంచి చూపిస్తున్నాం, లాస్ట్ 10 నిమిషాలు చూపిస్తున్నాం. అక్కడ దాకా హీరో చేసిన సిగరెట్లు కానీ లేదా ఆ బట్టలు చింపుకుని వేసుకునే బట్టలు కానీ ఇవి చూస్తున్నారు పిల్లలు. దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. బయటకు వచ్చి అది పట్టుకుంటున్నారు. లాస్ట్ 10 నిమిషాల్లో చెప్పే మంచి ఫస్ట్ నుంచి చెప్పగలిగితే కొంత లెంత్ ఎక్కువ ఉంటే బాగుంటది కదా. అదే అండి ప్రయత్నం. మా మూవీలో ఫస్ట్ నుంచి కూడా మేము అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ చూపిస్తున్నాం. ఓకే. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. ఎండ్ ఒక హ్యాపీ ఎండ్. ఏంటి అది హ్యాపీ ఎండా లేదు అని అంటే మరి కూతుర్లు కలిసారా కలవలేదా అది చూపిస్తున్నాం. అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక కొత్తతనం ఇప్పుడు రావాల్సింది. ఇప్పుడు యాక్చువల్లీ పబ్లిక్కి కావాల్సింది అది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఈ అనుబంధం కావాలి. సో అదే చూపిస్తున్నాం. మ్యాక్సిమం మేము అనుకునేది ఏంటి, 99% పబ్లిక్ దీన్ని చూసి మారుతారు. ఓకే. అంటే పిల్లలు కూడా మారుతారు. ఇప్పుడు మీరు మోస్ట్ ఆఫ్ ద టైం చూస్తే ఇంటర్ చదివిన పిల్లలు జస్ట్ 18 ఇలా క్రాస్ అవుతుందో లేదో వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. అవును. చేసుకొని విత్ ఇన్ ఇయర్ డివోర్స్ అయిపోతుంది. అవును. లేదు, ఎక్కువ టార్చర్ అయ్యింది, అటు పేరెంట్స్ దగ్గరికి రాలేక అటు భర్తతో ఉండలేక సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఇది జరుగుతుంది. సో ఈ మా మూవీ చూసిన తర్వాత అవి అట్లీస్ట్ 100% కాదు, ఒక 30% అయినా చేంజ్ అవ్వచ్చు కదా. సూపర్ సార్. అదే ప్రయత్నం. ఇంకొకటి గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ వచ్చారు అని అంటే గ్యాప్ వచ్చింది. బట్ ఇప్పుడు మేము తీసిన మూవీ ఒక విందు భోజనం లాంటిది. సో 100% ఆదరిస్తారు. గ్యాప్ని కాదు, డైరెక్టర్ని చూస్ చేసుకొని చేసినా కానీ, అంటే ప్రేయసి రావే కానీ, హనుమంతు కానీ, అయోధ్య రామయ్య కానీ, ఇవన్నీ కూడా చూస్తే మీరు అన్నీ 175, 100 డేస్ ఆడిన మూవీస్. సో ఈయన మేకింగ్ అనేది నాకు తెలుసు ఎలా ఉంటుందని. సో ఆ నమ్మకం రైట్ సార్. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని పెట్టేశారు డైరెక్ట్గానే. అంటే చాలా కథలు ఉన్నాయి. చాలా ఇప్పుడు మీరు చెప్తున్నట్టే మ్యాక్సిమం 10 ఇళ్లలో 3 ఇళ్లలో జరిగే కథలు ఇవన్నీ కూడా. కానీ మీరు రియల్గా దగ్గర నుంచి ఏమన్నా చూసారా ఇలాంటి ఇన్సిడెంట్స్? చెలించిపోయి ఓ మార్పు తీసుకురావాలి సమాజంలో అని ఏమన్నానా, లేదంటే సేమ్ 10 ఇళ్లలో 3 ఇళ్లలో ఉండే కథ కాబట్టి ట్రూ ఇన్సిడెంట్స్ అని పెట్టారా? చెల్లించిపోయాను. నాకు తెలిసిన వాళ్ళకి బాగా ఆప్తులుగా ఉన్న వాళ్ళకి జరిగింది. నాకు ఏంటో ఇలా జరిగింది, ఇలాగ ఏంటి అనిపించింది. అతను నా ఏజ్, నా ఫ్రెండ్, నా క్లాస్మేట్. వాళ్ళ ఇంట్లో జరిగింది ఒక సంఘటన. అతను నా సినిమాకు పిచ్చి అభిమానం అంట ఒక టైంలో, ప్రేయస్ రావే. ఆ టైంలో అతనికి అప్పుడే పెళ్ళి అయింది. ఆ పిల్లలు ఇప్పుడు ఇలా ఈ జనరేషన్కి ఇలా అయిపోయారు. నా ప్రేయస్ రవే సినిమా మ్యాక్సిమం చాలా మంది ఆ రోజుల్లో చాలా మంది చూశారు. వాళ్ళందరూ ఇప్పుడు తండ్రులు అయి ఉంటారు. నా సినిమా అనగానే వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంటుందండి. గ్యారంటీగా ఈ సినిమా వాళ్ళకి అందరికి కనెక్ట్ అవుతుంది. సరే ఇలాగ ఉండాలి చెప్పడానికి ఉంటుందండి. దాంతో నేను ఏంటంటే ఆ జనరేషన్ని టచ్ చేసుకుంటూ ఈ జనరేషన్కి ఎలా ఉండాలో చెప్పుకుంటూ కలిపి అనుకున్న కథ అండి. అయితే రియల్గా జరిగిన సంఘటనలు పెట్టండి. అలాగే ఈ సినిమాలో కాలేజ్ సీన్స్, ర్యాగింగులు, సరదాలు, జోకులు, ప్రేమలు అన్నీ ఉంటాయండి. ఈ కాలేజ్ స్టూడెంట్స్ కొంతమంది మరి విచ్చలవిడిగా ఉంటారు, అటువంటివి ఉండవండి. ఉంటాయి, ర్యాగింగ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు కూడా సొసైటీ మారాలి, మైండ్ సెట్ మారాలి, పబ్లిక్ మారాలి, ఆడియన్స్ మారాలి, ఈ ఓటర్స్ మారాలి, పొలిటీషియన్స్ మారాలి అన్న థాట్స్ కూడా వాళ్ళ ఆడియన్స్ వాళ్ళ భావాలు ఉంటాయండి. కొన్ని సీన్స్లో కూడా మేము చెప్పేవాడిని. ఒక ఐఏఎస్ ఆఫీసర్ రావాలంటే అతని మీద ఏ కేసు ఉండకూడదు, కష్టపడి చదివి రావాలి. ఐపీఎస్ రావాలంటే ఏ కేసు ఉండకూడదు. కానీ వాళ్ళ మీద అథారిటీ చేసే మంత్రులు మాత్రం ప్రతి ఒక్కరూ ప్రతి క్రిమినల్ కేసులు ఏదో కేసుల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎఫిడవిట్ ఇస్తున్నప్పుడు దాంట్లో రాస్తారు, నాకు ఇన్ని కేసులు ఉన్నాయి, ఈ స్టేషన్లో ఉన్నాయి. అటువంటి నేరస్తుల్ని మనం ఎందుకు పెట్టుకోవాలి?
మనం పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా సరే మన మీద అదే ఉండేవాడు, మన నాయకుడు గొప్ప మంచివాడు అయితే, మంచి లక్షణంలో అయితే మనం మంచి లక్షణాలు ఉంటాయి. మన నాయకుడే ఇటువంటి కేసులు ఉన్నవాడైతే సొసైటీ పబ్లిక్ కూడా అలాగే ఉంటుంది కదా. ఉమ్, తర్వాత ఈ ఎలక్షన్స్ వచ్చాయంటే పార్టీలు ఒకరికొకరు మీద పడిపోతుంటారు మనం. ఉచితాలు 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 అని. ఎవడు వాటర్ అడగట్లేదు కదా ఉచితం అని. ఉచితాలు ఏమి ఇస్తాం, ఇవి అని అడగట్లేదు కదా. వాళ్ళు ఆశ చూపిస్తున్నారు ఈ ఉచితాలు ఇచ్చి ఈ రోజు ఏమవుతుందంటే ఒకప్పుడు పల్లెలు కలకల్లాడుతుండేయండి. ఇప్పుడు ఈ పల్లెలు వెళ్తే నేను షూటింగ్ టైంలో చూస్తే నేను బరస్ట్ అయ్యి రాసుకున్న సీన్లు నేను ఉమ్, పల్లెలు అందాలు పోయాను. ఉమ్, వ్యవసాయాలు లేవండి, ఏదో బీడు భూములు అయిపోతున్నాయి. కొంచెం రోడ్డు పక్కన ఉంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు. ఏంటంటే కూలీలు లేరు మాకు అన్నారు. ఈ ఉచిత పథకాలు ఇచ్చేసండి, ఉచితం 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 అని చెప్పేసి ఇళ్ళకే బియ్యం పంపించడం, ఇళ్ళకే నూనె పంపించడం, ఇంటికే కంది పంపించడం, ఇంటికే డబ్బులు పంపించడం. ఉమ్. ఇంకా డబ్బులు వచ్చినట్టు ఎలా ఉంటుందండి? ఇంట్లో కూర్చోడానికి అలవాటు. కథలు నేనే రాజు అంటాడు అంతే, ఎవరి మాట వినండి. అలాగా మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి. నేను అది అంటాను, ఉచితాలు ఇవ్వండి, ఎవరికి? విద్యకు ఇవ్వండి, వైద్యానికి ఇవ్వండి. ఇచ్చి మిగతా వాళ్ళని సోమరిపోతులు చేయకండి. మన ఇండియా అంటే ఏదన్నా అంటే మన ఒక అన్నపూర్ణ లాంటి దేశం అంటారండి. ఉమ్, ఎక్కడ ఈరోజు మనం పండించుకోలేకపోతున్నాం. మనం ఇప్పుడు ఎక్కడికి పోవాల్సిన పరిస్థితి రాను వస్తుందండి. అలాగే ఈ ఉచితాలు తీసేయండి అని ఆర్గ్యుమెంట్ చేస్తారు ఇంకొకళ్ళు. దీని మీద ఇటువంటి సీన్స్ కూడా సొసైటీ గురించి మాట్లాడుతుంటారు మనం కాలేజీలో కూడా. అవును. అలాగే ప్రేమ సీన్లు ఉన్నాయి. ఈ మూడు కథల్లో ఏంటంటే ప్రేమ వివాహాలు చేసుకుంటే ఏంటి, ఇష్టం లేని పెళ్లి, పెద్దలకి ఇష్టం లేని లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏంటి, ఇంకా చెప్పకుండా వెళ్ళిపోతే ఏంటి. ఇది వెళ్ళిపోవడం వల్ల తండ్రులు ఎంత ఫీల్ అవుతున్నారు, మీరెంత ఫీల్ అవుతున్నారు, అసలు అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, మీరు ఒకరికొకరు ఎందుకు అర్థం చేసుకోరు. ప్రతి తండ్రికి కూతురు మీద ప్రేమ ఉంటుంది, ప్రతి కూతురికి ఉంటుంది, కానీ మీరు చెప్పుకోవట్లేదు అని ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇందాక చెప్పాను కదండి, ఎక్కడెక్కడ ఉన్నా కూడా వచ్చి కలుసుకుంటారు. ఉమ్, ఈ సినిమా వాళ్ళకు ఒక తీపి జ్ఞాపకం అండి. ఒక విధంగా చెప్పాలంటే అటువంటి తండ్రులకి, అటువంటి కూతుర్లకి అందరికి కూడా ఈ సినిమా ఒక గిఫ్ట్. ఓకే. ఈ సినిమా ఆ రోజు వచ్చుంటే నేను ఈ పని చేసేదాన్ని కాదు కదా అనుకుంటారు ఈ సినిమా చూసి. అలాగే తండ్రి, నేను ఈ సినిమా చూసుంటే, అప్పుడే వచ్చుంటే నేను కరెక్షన్ చేసుకున్న కూతురిని ఒక రకంగా చూసుకునేవాడిని కదా. ఓకే, సూపర్ సార్. సో అంటే పిఠాపురం ఆ టైటిల్కి వద్దాం. పిఠాపురం అని పెట్టారు. పిఠాపురం తాలూకా ఈ మధ్యన ఎక్కువ వినబడుతుంది, DCM గారి తాలూకా. అండ్ మొత్తం లొకేషన్స్ కూడా అక్కడే ఉన్నట్టున్నాయి, ఆంధ్ర, పిఠాపురం, కాకినాడ సరౌండింగ్స్. అండ్ పవన్ కళ్యాణ్ గారు పోస్టర్లో కనిపిస్తున్నారు డూప్లికేట్ ఆయన అవునండి. ఇమేజ్లో. సో ఏంటి అంటే ఆయన రిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా ఈ సినిమాలో? అలాగే రిఫరెన్స్ ఏం కాదండి, ఉమ్, నాది అదే ఏరియా సార్, పిఠాపురం అండి. నేను చిరంజీవి గారికి వీరాభిమానం అండి. ఉమ్, ఏం చేద్దంటే నా ప్రేయసరవే సినిమాకి నేను చిరంజీవి గారిని ఎప్పుడు దూరం నుంచి చూసేవాడిని. అటువంటి చిరంజీవి గారు నా ప్రేయసరవే సినిమా చూసి నన్ను హత్తుకున్నారు. ఆయన గుండెల మీద టచ్ చేశాడు. ఉమ్, అది నా జీవితంలో మర్చిపోలేండి. ఒక మెగాస్టార్, పెద్ద హీరో, ఉమ్, ఆయన కార్లో ఎక్కించుకుని నన్ను ఆయన డ్రైవ్ చేసుకుంటూ తిప్పారండి. ఇంకా అప్పటి అంటే అంతకుముందు నుంచి ఆయన వీరాభిమాని. అటువంటి వీరాభిమాని అంటే నాకు ఆరాధ్య దైవం అనుకుంటున్న చిరంజీవి గారు నన్ను ఆ రోజు తిప్పడం చేయడం, నేను ఈ రోజు కూడా నేను కారు దిగలేదు అనుకోండి, అలా తిరుగుతున్నాను నా కార్లతో. అభిమానం నాకు అలా ఉండిపోయిందండి. దాంతో నా సినిమాలో ఈ క్యారెక్టర్ బాగుంటుంది అనుకున్నప్పుడు నాగబాబు గారే గుర్తుకొస్తుంటారు. ఉమ్, నాగబాబు గారితో 3-4 సినిమాలు నా సినిమాలో చేయించుకున్నాను క్యారెక్టర్లో. ఉమ్, పవన్ కళ్యాణ్ గారితో నాకు ఎప్పుడు పరిచయం లేదండి, ఎప్పుడు మనకు కలలేదు, ఎప్పుడు పరిచయం ఏం జరగలేదండి. కానీ ఆయన మా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన బంపర్ మీద నెగ్గాలి ఉమ్, అని చెప్పండి. ఇంచేదండి నేను అక్కడే చదువుకున్నాను కదండి. ప్రతి ఊర్లోనూ, చాలా ఊర్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఉమ్, నా బ్యాచ్ మేట్స్ వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వ్యవసాయం రైతులు అయిపోయో, లేకపోతే పొలిటిక్గా ఉంటూ రకరకాలుగా ఉన్నారండి. అందరూ కూడా కలిసినట్టు కూడా ఉంటుంది నాకు. అందరూ మద్దతు తీసుకున్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీలో ఉన్నా కూడా, మంచి పొజిషన్లో ఉన్న పార్టీలో కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జనసేనలో నాగబాబుతో కూర్చోబెట్టి, నాగబాబుతో కండువాలు వేయించి నేను తిరిగాను. ఆ టైంలో వాళ్ళు అనేది ఏంటంటే, ఏమంటే మహేష్, పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు,
నాగబాబు గారు రావట్లేదు, ఎవరెవరో చిన్న చిన్న వచ్చి పోతున్నారు అలాగా ఉమ్, అంటే, మీకేంటి, మీకేం కాదు ప్రాబ్లం అండి, పవన్ కళ్యాణ్ గారికి రావాలి, నెగ్గిన వస్తారు పవన్ కళ్యాణ్ గారు, ఎలాగ వస్తారు అప్పుడు, ఫోటోలు కావాలి, తీయిస్తా దాని ఫోటోలు, ప్రతి ఊరు వస్తారైనా, సరే ఓకే, మరి నీ విషయం కూడా మాట్లాడాలి. ఏంటంటే నువ్వు షూటింగ్ హైదరాబాద్లో చేస్తుంటావు, లేదంటే వైజాగ్లో చేస్తుంటావు, ఇక్కడ కూడా ఎక్కడ ఎందుకు చేయవు షూటింగ్, ఉమ్, ఇక్కడ చేయొచ్చు కదా అంటే, నేను మొన్న మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, మీరు ఇక్కడే షూటింగ్ చేస్తాను, ఉమ్, ఆయన గెలవడం బంపర్ మెజార్టీ తోటి అక్కడే షూటింగ్ చేయడం, అదే టైటిల్ పెడతాను చెప్పాను ఆ రోజు, అదే టైటిల్ పెట్టండి, అక్కడే షూటింగ్ చేసాను. ఈ పిఠాపురంలో అలా మొదలైన సినిమా కూడా అందరికీ ఒక తీపి మెమరీగా ఉండాలి, ఒక గొప్ప సినిమా అని చెప్పుకోవాలి. పిఠాపురం అంటే ఈరోజు బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ పోల్చుకుంటే, ఉమ్, అప్పుడు ఏదో పిఠాపురం ఒక చిన్న ఊరు, ఏదో గుళ్ళు గోపురాలు ఉంటాయి, అంతే తెలుసండి. మా ఆంధ్రప్రదేశ్లో తెలుసు, ఏదో పక్క పక్కన దత్తాత్రేయ భక్తులు, లేకపోతే అమ్మవారి భక్తులు కొంతమంది తెలుసు, చాలా మంది తెలియదు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అక్కడికి వచ్చారో, పిఠాపురం పేరు దేశం కాదు కదా, ప్రపంచం అంతా అవును, వెళ్ళిపోయిందండి. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందండి. ఆ వైబ్రేషన్ ఉండడం బట్టే పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ రికార్డు కొట్టారు. ఉమ్, ఆయన పోటీ చేసిన అన్ని అన్ని చోట్ల 100% ఈ పొలిటికల్ గా ఏ పార్టీకి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు లేదు. ఎవరికి రాలేదండి. ప్రపంచ చరిత్ర చూసుకున్నా, ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నా కూడా ఏ దేశంలో కన్నా ఎవరికి రాలేదు. అంత వైబ్రేషన్ ఉన్న ఏరియా అంటే, ఆయన నాయకుడు ఎక్కడైతే పోటీ చేస్తాడో అదే మెయిన్ స్థానం కదండి అది. అవును, అలాగే ఇప్పుడు మా సినిమా కూడా పిఠాపురం టైప్ వైబ్రేషన్ ఉందండి, ఓకే, మంచి హిట్ అవుతుంది ఆ సినిమా. గట్టి వైబ్రేషన్ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. తత్వరలో పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకొచ్చే సినిమా గురించి అన్న మాట్లాడిస్తారని అనుకుంటున్నాం త్వరలో. అండ్ చూడాలండి, ప్రయత్నం చేశానండి పవన్ కళ్యాణ్ గారిని తోటి, అంటే నాకన్నా మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఎక్కువ కోరిక ఉందండి. మా ఎమ్మెల్యే గారు కదా, మన ఎమ్మెల్యే గారు కదా, నువ్వెవరో తెలంగాణ డిప్యూటీ సీఎం గారితో చేయించావు, బట్టి గారితో చేయించావు కదా, ఈయన మన డిప్యూటీ సీఎం, అదే ముఖ్యంగా మన ఎమ్మెల్యే, మన పిఠాపురం ఎమ్మెల్యే, ఆయనతో ఏదో చేయించు అన్నారు. సరే, నాకు కోరిక అండి, ఆయనతో చేస్తే బాగుంటుంది, చెయ్యాలి, కానీ ట్రై చేశాను, కానీ ఎందుకో ఆయన దగ్గర వరకు రీచ్ అవ్వట్లేదండి. ఓకే, అంటే మధ్యలో వాళ్ళకి ఎందుకు బ్రేక్ చేస్తున్నారు, డైరెక్ట్ గా కుదరట్లేదు. బట్ మీడియా ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళిందంటే న్యూస్, బట్ ఆయన వెళ్ళి త్వరలో ఆయనే పిలిచి మాట్లాడి మీతో. మేము అదే కోరుకుంటున్నామండి. ఎందుకంటే నేను ఆయన చూశానండి, ఆయన కోసం తిరిగిన వాళ్ళు, ఏ స్వార్థం లేకుండా ఆయన కోసం తిరిగిన వాళ్ళని ఆయన దాకా వెళ్తే ఖచ్చితంగా ఆయన చాలా గొప్పగా చూస్తారు. ఆయన దాకా వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. 10 రోజులు ఆయన కోసం గట్టిగా తిరిగి, నా ఫ్రెండే ఒక అతను, ఇప్పుడు పోస్టర్లో చూశారు కదా, జూనియర్ పవన్ కళ్యాణ్, అతను తీసుకుని తిరిగాండి. నేను తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, నా వెనకాల 10 మంది 15 మంది ఎక్కువ ఉండలేదు జనం. జనం ఎక్కువ ఉండాలంటే, జనం అంతా ఊరంతా చూడాలంటే ఏదో ఉండాలి. అతన్ని తీసుకొచ్చండి, సేమ్ అలాగే అలాగే ఉంటాడు, యాజిటీగా అలా ఉంటాడు. అవును, ఆయనతో తిప్పుతుంటే ట్రాఫిక్ ఆగిపోయిందండి. పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుని బస్సులు ఆగిపోయి, బస్సులో దిగిపోయేవారండి. సరే, అప్పుడు అన్నారు, నువ్వు ఈయన తీసుకొచ్చి ఒరిజినల్ ఇప్పుడు తీసుకొస్తావు అన్నారు. దగ్గర తీసుకొస్తామని అనుకున్నాం, బట్ అది నేను రిలీజ్ లోపల జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. నేను ఈ విషయాన్ని కూడా పర్సనల్గా చెప్తాం సార్, ఇలా జరిగింది సార్, మీరు ఒక్కసారి నేను తిరిగిన గ్రామాలు ఒక్కసారి అలా రౌండ్ అయింది సార్, చెబుదాం చూస్తానండి. అంటే ఈ కారణంతో ఆయన ఈ టీజర్ ఇలా అనుకుంటున్నారు అందరూనే, మీరు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చెప్తే ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ, జగన్ గారికి కానీ పులివెందుల అయిపోయి, వైఎస్ ఫ్యామిలీ అంటే పులివెందుల, నారా చంద్రబాబు గారి ఫ్యామిలీ అంటే నారా గారి అంటే కుప్పం, అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంతకాలం పాలిటిక్స్ ఉంటారో అంతకాలం పిఠాపురం ఉంటారని కోరుకుంటున్న స్ట్రాంగ్ వ్యక్తి నేను. అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏంటంటే, ఆయన అందరినీ కలిసి ఇప్పుడు ఏంటంటే ఏమీ లేదు సార్, ఇప్పుడు ప్రజల గొంతు నాయకుడు విన్నాడు అనుకోండి, ప్రజలతో తిరిగాడు అనుకోండి, ప్రజల టచ్లో ఉన్నాడు అనుకోండి, వాళ్ళ గుండెలు ఎప్పుడు ఉండిపోతారండి. దూరంగా ఉండి మనం ఏదో చేస్తున్నాం అనుకున్నప్పుడు వాళ్ళకి పాపం ఏదైనా కూడా సాటిస్ఫై అవ్వదండి. పిఠాపురం కాన్స్టిట్యున్సీ అన్నది పవన్ కళ్యాణ్ గారికి ఒక అమలు అంటారు, అంతే కదండి. ఆయన గెలిపించి హక్కును చేర్చుకున్న ప్రజలు అమ్మ. ఇప్పుడు అందరూ ఏమంటారు, చాలా మంది నాతో మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి 500 కోట్లు పెట్టి రోడ్లు వేయించారు, వై చేయించారు, ఈ చేయించారు, మొత్తం రకరకాలు చేయించారు, చాలా సూపర్ చేయించారు, గ్రేట్ సూపర్. కానీ
అమ్మ ప్రేమ అమ్మ మనం ఎక్కడో ఉండి అమ్మకి డబ్బు పంపిస్తే అమ్మ ఆ డబ్బు కన్నా ఎప్పుడు ఆశించింది బిడ్డ ఎప్పుడు వస్తాడు. ఒక్కసారి నిలుచుకుందాం, ఒక్కసారి టచ్ చేద్దాం, కళ్ళలో చూద్దాం అనుకుంటుందండి. అవును. అది మా పిఠాపురం కాన్స్టిట్యూన్సీ ప్రజల కోరికను. అది ఈ విషయం ఆయన చెప్దామని చూస్తున్నా. సార్ 2 సంవత్సరాలు అయింది, ఒక్కసారి ఒక రౌండ్ వేసాను సార్. అలాగా వచ్చినప్పుడల్లా వేస్తే అందరూ గుండెలు ఉండిపోతారు. మీరు అలాగా మీరు లైఫ్ లాంగ్ అక్కడే ఉండాలి. ఆయన ఆలోచన ఏంటంటే ప్రజలతో ఉండే కంటే ప్రజలకు కావాల్సిన సదుపాయాలు చూసుకుంటే బాగుండు అనేది ఆయన ఆలోచనలో. సో మీరు అన్నది అది వ్యాలిడ్ పాయింట్. సో అది జరగాలని, మీరు మాట్లాడాలని, జనాల్లోకి ఆయన కూడా తొందరగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే సార్ మీరు ఈ సినిమా చేస్తుంటారు అంటే మొత్తం మీది ఎక్కడ సార్ నేటివ్? హైదరాబాద్ అండి. హైదరాబాద్. మీరు ఎలా కనెక్ట్ అయ్యారు అంటే పిఠాపురానికి చెప్పిన కథకి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? సరౌండింగ్స్ అక్కడ దాకా వెళ్ళి షూట్ చేయడం అంటే బడ్జెట్ ఓవర్ ద క్రాస్ అవుతుంది. పెరిగిందండి, ఒక 50 లక్షలకి 50 లక్షల వరకు పెరిగిందండి. పెరిగింది అనుకున్న దానికంటే. అంటే అందరికీ హోటల్స్ పెట్టాలి కదా, అందరికీ రూమ్స్ పెట్టాలి. అందరికీ ఇక్కడైతే ఈ మధ్య కాలంలో క్యాబుల్లో కూడా వచ్చేస్తుంటారు. అవును. అక్కడ అందరికి పర్సనల్ కార్లు పెట్టాలి. క్యారవాన్లు అండి, ఎన్ని క్యారవాన్లు తెప్పించాలండి. క్యారవాన్లు అండి, హోటల్ ఫుడ్ అని. షూటింగ్ అయిపోతే ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతారు ఎవరు పట్టుకెళ్ళాలి. అక్కడ ఏంటంటే అక్కడ అందరికి నైట్ ఫుడ్ 34,000 అయ్యిందండి. ఎన్ని రోజులు చేశారు సార్ షూట్? మొత్తం 50 రోజులు షూట్ అయిందండి. 50 రోజులు shoot. 35 రోజులు 35 రోజులు పిఠాపురం. 30 రోజులు పిఠాపురంలోనే. బా చాలా గట్టిగా చేశారు అయితే. సరే అంటే మేము అనుకున్న బడ్జెట్ కంటే ఒక 50 lakhs పెరిగిందండి అక్కడ చేయడం వల్ల. ఈ సినిమా గోవా ఇవన్నీ కూడా చేసాం షూటింగ్. గోవాలో ఒక 7 days చేసాం. ఓకే. అంటే 50లో 35 అక్కడ, మొత్తం మిగతా 7 హైదరాబాద్ లో కొంచెం ప్యాచ్ వర్క్ సీన్లు ఇవన్నీ. ఓకే. చాలా క్యాప్షన్ కూడా చాలా బాగా ఇచ్చారు. చిత్ర కథ థియేటర్లో మొదలవుతుంది, హృదయాల్లో శాశ్వతంగా. అవును సార్, చెప్పాను కదా సార్. ఈ కథ ఫీల్ అండి, అంటే అది సినిమా చూస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా చూస్తామని ఫీల్ అవుతారు, సెకండ్ హాఫ్ మన ముందు ఏదో జరుగుతుందని ఫీల్ అవుతారు. నా ప్రేయస్ రవి చూస్తున్నప్పుడు ఎంత ఎమోషన్స్ తో బయటకు వచ్చారో అంత ఎమోషన్ తో వస్తారు. సూపర్. ఓకే సార్. అండ్ సార్ అంటే ఇప్పుడు సార్ అంటే ఓల్డ్, మీకు బాగా క్లోజ్ అంటున్నారు, 15 years ఉంది, మధ్యలో గ్యాప్ వచ్చినా యు ఆర్ రెడీ. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఏంటి? కొత్త వాళ్ళతో వెళ్తారా, లేదంటే అంటే ఒక ప్రొడ్యూసర్గా మొదలుపెట్టిన తర్వాత ఇండస్ట్రీ మనని లాగుతూనే ఉంటుంది. మనం వద్దనుకున్నా కూడా ఒక్కసారి ఇంకో ప్రయత్నం చేద్దాం. కానీ మొదలు పెట్టడం మీరు ఫ్యామిలీ సినిమాతో మొదలుపెట్టారు. చాలామంది అనుకుంటే హిట్లు కావాలంటే కమర్షియల్గా వెళ్ళాలి అంటారు. మీ థాట్ ప్రాసెస్ ఏంటి నెక్స్ట్? ఏం లేదండి, హిట్లు కావాలంటే కమర్షియల్ మూవీసే అని కాదు, ఫ్యామిలీ మూవీస్ కూడా మంచి కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది. అవును, మంచి కంటెంట్ ఉండాలి, స్టోరీ ఉండాలి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవ్వగానే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ 2-3 monthsలో ఇంకో స్టోరీ రెడీ ఉందండి సార్తోనే. ఓకే. ఇంకో స్టోరీ రెడీ ఉంది, అది జస్ట్ ఒక 2-3 monthsలో సెట్లోకి తీసుకొని వస్తాం. ఓకే, సూపర్. సార్ ఏంటి సార్ టైటిల్ చెప్తారా అదేమన్నా? ప్రేయస్ రవి 2 అండి. 2. ఓకే. అంటే దానికి ప్రేయస్ రవి 2 అని వర్కింగ్ టైటిల్ పెట్టాను. దానికి ఉంటుంది ప్రేయస్ రవి అనేది ఒకటి ఉంటుందండి. టైటిల్ చెప్తాను. అది వర్కింగ్ టైటిల్ మటుకు. వర్కింగ్ టైటిల్ మాత్రం ఇప్పుడు రాసుకోవడానికి ప్రేయసి రావే 2 అని. అంటే సేమ్ దాంట్లో ఎమోషన్ హార్ట్. అంటే సార్ మీరు ఫస్ట్ సినిమాకే అలాంటి ఒక సినిమా తీసి, శ్రీకాంత్ గారు అది కూడా అప్పటికే ఆయన కరెక్ట్గా మంచి హిట్ల మీద ఉన్న స్ట్రీక్ ఆయన పట్టుకున్నారు ఫస్ట్ సినిమాకి. ఎందుకు సార్ మధ్యలో ఏం జరిగింది? కొంత గ్యాప్ ఇస్తూ తీస్తున్నారు సినిమాలు. అదే అంటే నేను ఒక సినిమా చేసిన రెండో సినిమా ఎలా చేయాలి ఏంటి కథలో. తర్వాత ఏంటంటే నాకు సినిమా అయిన తర్వాత ఒక పెద్ద హీరో పిలుస్తారండి. ఇంకా పెద్ద హీరో కథ చేయాలి, ఎటువంటి కథ చేయాలి అని దాని మీద కూర్చోవడం. మనం ఆ కథ చెప్పి వాళ్ళ కథ ఓకే ఏ టైంలో ఏమవుతుందంటే ఇంకొక డైరెక్టర్ వస్తారు మధ్యలో గ్యాప్లో. అటు వెళ్ళడం, మహేష్ ఇదైతే మనం చేద్దాం అంటారు. ఆ విధంగా నాకు చాలా షాకులు తగిలాయండి. ఓకే. సరే అంటే నేను దాన్ని పెద్ద పట్టించుకోను, నాకు ఎవరితో రాసి పెట్టుందో వాళ్ళతోనే జరుగుద్ది. మీకు అసలు మామూలుగా సినిమా ఎవరితో అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకరితో మనకు ఒక ఇది ఉంటుంది ఖచ్చితంగా, ఈయనకి నేను కట్ యాక్షన్ చెప్పాలి అనిపించిన హీరో ఎవరు సార్? చిరంజీవి గారు. ఎప్పటికన్నా ఆయనతో ఒక నేను చేస్తాను. 2 సార్లు అలా వచ్చింది, మిస్ అయింది. ఈసారి మిస్ అవుతాను. ఈసారి అంటే ఈ సినిమా 6 అండి. ఈ బాల్ 6 గా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా. ఓకే. ఇంకెవరైనా ఉన్నారు సార్ ఆయన కాకుండా? అంటే ఉన్నారంటే మీరు అన్నారు కదా టార్గెట్ అదే ఉంటుంది. బట్ తర్వాత నా డ్రీమ్ ఏంటంటే సార్, ఫస్ట్ వెరీ బిగినింగ్ నేను సురేష్ పర్సన్స్ లో డైరెక్టర్ అవ్వాలి అనే కాన్సెప్ట్ తో వచ్చినానండి. ఓకే, అది కొట్టారు. వచ్చి నేను రావడం పోస్ట్ సంపాదించుకోవడం 2 నెలలు కష్టపడ్డాను. సంస్థలో జాయిన్ అవ్వడం కోసం జాయిన్ అయిన దగ్గర నుంచి
నా ఎఫర్ట్స్ చూపిస్తుండేవాడిని. ఉమ్, నా ఎఫర్ట్స్కి నన్ను చూసి నేను ఎవరో తెలియకపోయినా కూడా రామానాయుడు గారు, సురేష్ బాబు దాకా బాగా దగ్గర తీసుకునేవారు. ఇంకా నాయుడు గారు అయితే బాగా అర్థం చేసుకునేవారు. ఆ తర్వాత సిపాయి సినిమా తర్వాత నాకు డైరెక్ట్గా అవకాశం ఇచ్చారు. ఉమ్. ఓకే. అండ్ శ్రీహరి గారితో చేశారు. ఇప్పుడు ఆయన మనతో లేరు, కానీ శ్రీహరి గారితో ఎక్స్పీరియన్స్ సార్ అంటే ఆయన చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉంటారు ఆయన గురించి. మీ పర్సెప్షన్లో శ్రీహరి గారు ఏంటి, ఎలా ఉండేవారు ఆయన సెట్స్లో? అది కూడా అంటే అందరితో కలుపుగోలుగా ఉంటారు అనేది బాగా ఎక్కువ వినబడుతుంది మాకు. బట్ అలాగే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనేది కూడా ఒకటి తెలుసు. సో మీకు ఆయన గురించి? స్ట్రిక్ట్ అనేది నాకు ఎప్పుడు కనపడలేదండి. అతను శ్రీహరి గారు ఎక్కడుంటే అక్కడ ఆ నవ్వుల జల్లు కింద ఉంటుంది మనకి. ఉమ్, ఒక జబర్దస్త్ లాగా నవ్వుకుంటూనే ఉంటాం. అసలు ఆయన రకరకాల కామెడీలు చేస్తుంటారు, ఆయన చేస్తుంటారు, ఆయన పక్కన అసిస్టెంట్లు చేస్తుంటారు. ఉమ్, చాలా సరదాగా ఉంటుంది. రెండో వ్యక్తిగతంగా చాలా గొప్పడు, చాలా మంచి మనిషి అండి. ఉమ్, అతను ఎన్నో గొప్పదనాలు చేసాడు. నా కళ్ళ ముందు చూస్తుంటాను, తెలియకుండా భార్య కూడా తెలిసేది కదా. ఇప్పుడు ఒక చోట షూటింగ్ చేస్తున్నాం అనుకున్న ఊర్లోను, ఆ ఊర్లో వాళ్ళు చూస్తుంటారు, ఏమయ్యా ఏంటి ఎక్కడ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే, సార్ వాటర్ ప్రాబ్లమ్స్, వాటర్ రావట్లేదు సార్. అలాగా సరే అని చెప్పి తన సొంత డబ్బులతోటి వాటర్ ట్యాంకులు కట్టించింది. ఓ, సరే ఏంటి స్కూలు బళ్ళు సరిగ్గా కూలిపోతున్నాయి, స్కూల్ కూలిపోతుందంటే ఇంకా పిల్లలేమో చదివిస్తున్నాడు. స్కూల్ వెళ్ళడం చూడడం, దానికి ఏందా 4 లక్షలు అయిందా, 5 లక్షలు అయిందా ఇవ్వడం, అలా చాలా సోషల్ వర్క్ చాలా చేసాడండి. ఉమ్, అలాగే ఎవరైనా సరే అన్న నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను నాకు కొంచెం చూసి పెట్టు అంటే తెలియకపోయినా కూడా ఎవరు అన్నాన్ని వస్తే దగ్గరుండి అవసరమైతే ఆ మినిస్టర్ గారితో మాట్లాడి, లేదంటే ఆ పోలీస్ స్టేషన్ కూడా పోలీసులతో మాట్లాడి సెటిల్ చేసిన గొడవలు ఎన్నో ఉన్నాయి. బా. అతను అందరికీ తలలో నాలుగులా ఉంటాడు అతను. అవును, ఇండస్ట్రీకి మొత్తం అందరికీ కూడా ఆయన. తర్వాత నాకు అతను చూసి ఎంత గొప్ప ఆశ్చర్యం వేసేదంటే అండి, ఆయనకి దాసనారాయణ గారు గురువు అండి. అవును. ఏమండి ఆయన ఒక రేంజ్కి వచ్చేసాడు శ్రీహరి గారు. 1,50 లక్షలు తీసుకుని రేంజ్కి వచ్చాడు. ఉమ్, ఒకసారి ఒక పని మీద మేమిద్దరం దాసనారాయణ గారి ఇంటికి వెళ్ళి, నాకు ఆయనతో బాగా బాండింగ్ అండి. నా ప్రేయస్ సినిమా దగ్గర నుంచి, సిపాయి సినిమా దగ్గర నుంచి. సిపాయి సినిమాకే నా గురించి అందరూ ఆ రోజు 100 డేస్ ఫంక్షన్లో మాట్లాడుతుంటే ఆయన కూడా నా గురించి నేను ఎవరో తెలియకపోయినా కూడా 4 మంచి మాటలు మాట్లాడారు. అప్పటి నుంచి నాకు ఆయనతో అటాచ్ ఉందండి. మేము హనుమంత్ సినిమా చేస్తున్న టైంలో వెళ్ళామండి. వెళ్తే నేను వెళ్ళి కూర్చున్నాండి. వీళ్ళు శ్రీహరి ఏదో ఫోన్ వస్తే బయట ఫోన్ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు దాసనారాయణ దగ్గర కూర్చో మహేష్ అన్నది కూర్చుని మాట్లాడదాం. శ్రీహరి వచ్చాడు. కాళ్ళ దండం పెట్టి నా పక్కన కూర్చుంటాడు అనుకుంటే కింద కూర్చున్నాడు, కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆ, నేను షాక్ అండి. నేను లేచి అక్కడ కూర్చోలేను. ఉమ్, ఉమ్, అంటే అంత గురుభక్తి అండి. అంటే అతనికి అంటే నేను ఎందుకు చెప్తానంటే గురువుల్ని ఎంత గౌరవిస్తాడు, అవును. అలాగే ఫ్రెండ్స్ని ఎంత గౌరవిస్తాడు, అంత 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 గొప్ప. అతని గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువండి. అంటే నాకు అంత బాగా బాండింగ్ ఎక్కువ కదా. 3 సినిమాలు చేశాను. అవును సార్, మీరు ఇప్పుడు చేసిన ఇద్దరు హీరోల కొడుకులు కూడా అంటే శ్రీహరి గారి కొడుకు కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు. మొన్న సినిమా స్టార్ట్ అయింది. శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ ఆల్రెడీ అవునండి. చేస్తున్నారు. ఎప్పుడు సార్ వంశాలతో ఎప్పుడు మొదలు పెడదాం అనుకుంటే? ఉంటాయండి. నచ్చేదంటే నేను మళ్ళీ శ్రీకాంత్ గారితో మంచి సినిమా అనుకుంటున్నాను. అది మళ్ళీ ట్రెండింగ్ సినిమా అవుతుంది. అయిన తర్వాత ఉంటాయండి. ఏదని మనం అనుకుంటామండి, కానీ ఇది కూడా రాసి ఉంటుంది కదా, ఉండాలి కదండి. అవును. మనం ఈరోజు ఈ సమయంలో మీతో ఇంటర్వ్యూ చేయాలని ఉంది, మీరు కలుస్తున్నాం అండి, అంతే అండి. అది ఎప్పుడు ఏది ఎలా ఉంటుంది అన్నది పైన డెస్టినీని బాగా నమ్ముతున్నారు అయితే. 100% అండి. నిజంగా ఇప్పుడు నాకు గ్యాప్ వచ్చినా కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, హ్యాపీ ఈ గ్యాప్లో. జనరల్ చాలా మంది గ్యాప్ వచ్చేస్తుంది ఎలాగ అనుకుంటారు. నేను ఒకటి నమ్ముకుని వచ్చా, డైరెక్టర్ అవ్వాలని, సురేష్ వర్సన్ అవ్వాలని. ఫస్ట్ పిల్లలతో వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా నాకు అదే సినిమా జయం. నెలకైతే శాలరీ ఇచ్చేవారు, మంత్లీ శాలరీ నా భార్యకి ఇచ్చేసింది వాడిని. తనే మెయింటైన్ చేసుకుంటుంది. ఏమైంది ఏంటి ఇంకేం ఎక్స్ట్రా పడతా ఏంటి కూడా అడిగోండి కాదు, అంటే ఏమొస్తుందో ఇచ్చేవాడిని అంతే. అలా పిల్లలు స్టూడియోకి పొద్దుటే వెళ్ళిపోయేవాడిని 5:30, 6 గంటలకి. షూటింగ్ ఉన్నప్పుడు అయితే 4 గంటలకి వెళ్ళిపోయేవాడు. నైట్ 10 అంత 5 వచ్చారు. పిల్లలు పడుకుని ఉండేవారు, మాట్లాడడం ఉండేది కాదు. సండేలు కూడా నాకు వర్క్ ఉండేది. ఒక స్టేజ్కి వచ్చేసరికి
పిల్లలు పరిగెత్తడం మొత్తం ఇలా చూస్తుంటే మన పిల్లలు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కొంచెం చూపుకుంది మనసు, అలా ఎంజాయ్ చేయలేకపోతాను పిల్లలతో. ఈ లోపల డైరెక్టర్ ఉన్నాయండి. డైరెక్టర్ అయితే మళ్ళీ నేను నాకు కొట్టడం సూపర్ హిట్ కొట్టేశాను. ఉమ్, మళ్ళీ సినిమాలు చేయాలి, మళ్ళీ మనకు ఏదో ఉండాలి ఉమ్, అని కథలు విన్న పొద్దుట వెళ్ళిపోతే చాలా ప్రొడ్యూసర్లు, అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్లు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఎవరో రైటర్ వచ్చి కథ విన్నంటే కథలు వినడం, ఈ డిస్కషన్, స్టోరీ డిస్కషన్ అనుకుంటూ అలాగా అదొక 15 సంవత్సరాల జర్నీ జరిగిపోయింది. సూపర్ సార్. ఏమంటే ఈ లోపల పిల్లలకి చదువులు అయిపోయాయి, ఉమ్, ఇంకో ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇంకా ఉద్యోగాలు. భగవంతుడు నాకు కావాలని గ్యాప్ ఇచ్చాడు. మాకు ముందు పిల్లలకి చూడని అక్కడక్కడ నా భార్య బాధ్యత అయిపోయింది. మీ రెస్పాన్సిబిలిటీ మొదలైంది. మంచి ఉద్యోగాలు వచ్చాయి పిల్లలందరికీ, మంచి సంబంధాలు వచ్చాయి, మళ్ళీ అంత హ్యాపీ అండి. మళ్ళీ అటు వచ్చేసాను అంతే. భగవంతుడు నాకు ఇచ్చిన గిఫ్ట్. ఈ గిఫ్ట్ లో కూడా, ఈ గ్యాప్ లో కూడా మంచి కథలు. అంతకుముందు అయితే సినిమా అయిపోయిన తర్వాత కథ రెడీ చేసుకోవడానికి 1 year పట్టిందండి. ఇప్పుడు దాదాపు 10 కథలు ఉన్నాయి నా దగ్గర. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు చిరంజీవి గారు మీకు ఓకే ఫేవరెట్, ఆయన కట్ అండ్ యాక్షన్ చెప్పాలని కోరుకుంది. ఇప్పుడు ఈ జనరేషన్ యంగ్ హీరోస్ మనకు చాలా మంది ఉన్నారు, అంటే అందరితోనూ చేయాలని కోరుకుంటుంది. బట్ మనకంటూ ఒక యాక్షన్, అతని యాక్షన్ నచ్చింది లేదా అతని పెర్ఫార్మెన్స్ కోసం నాని, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య గారు, లేదంటే సంథింగ్ ఇప్పుడున్న ఈ వాళ్ళల్లో ఖచ్చితంగా ఇతనితో ఒక సినిమా చేయాలి, ఇతని యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంది, నా డైరెక్షన్కి ఇతను సెట్ అవుతాడు. నాకు అందరి హీరోల మీద ఉందండి. నాకు విజయ్ దేవరకొండ బాగా ఇష్టం అండి, నాని గారు బాగా ఇష్టం అండి, బన్నీ గారు ఇష్టం అండి, రామ్ చరణ్ గారు ఇష్టం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం ఉందండి, ఒక్కొక్క యాక్టింగ్ అంటే ఉంది, కానీ మనం రాసిపెట్టి ఉండాలి కదా సార్. జరగాలని కోరుకుంటున్నాం సార్ త్వరలో. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఈ సినిమాతో సక్సెస్ అందుకొని మీరు ఏదైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్లు మేము చేస్తూ ఉంటారు, ఏదో రిలీజ్ చేసామా అన్నట్టు వెళ్ళిపోతుంటుంది. బట్ నాకు ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. అండ్ ఈయన కూడా చాలా కాన్ఫిడెంట్గా మళ్ళీ ప్రేయస్ రావే 2 కానీ నెక్స్ట్ సినిమా కానీ, సో మీరు కూడా ఆయనతో నిలబడడం, ఇలా కంటిన్యూటీ, ఆ స్ట్రీక్ కంటిన్యూ అవ్వాలి, సక్సెస్ మొదలవ్వాలి, మీ ఇద్దరికి కూడా మళ్ళీ కంబ్యాక్ స్ట్రాంగ్ ఉండాలని పిఠాపురంలో మొదలైన దాంతో పిఠాపురం. మేము పిఠాపురంలో అలా మొదలైన సినిమా ఉంది కదండి, పిఠాపురంలో అలా మొదలైన సినిమా ముందు దాని తెర వెనక ఏం జరిగిందో ఒక కథ ఉందండి మా దగ్గర. ఓకే, అంటే ఆనందాలు, మోసపోవడాలు, ట్విస్టుల మీద ట్విస్ట్, మామూలు రకరకాల ట్విస్ట్లు ఓ జరిగాయి అన్ని, రకరకాల ట్విస్ట్లు ఆ ట్విస్టులతో మేము చేస్తున్నాం అండి. ఇంచేదట ఈయన మరీ పట్టుబట్టాడు, అది తీయాలి అండి, తీయాలి, ఖచ్చితంగా తీయాలి. ఆ ట్విస్ట్లు అందరికి ఒక తెలియాలి. రిలీజ్ కు ముందే, లేదండి రిలీజ్ ముందు చూపిస్తారా సార్ అది? సినిమా అది సినిమా తీస్తాం, సినిమాయే తీస్తాం. ఓకే, అది మళ్ళీ ఇంకొక సినిమా, అది ఇంకో సినిమా. అదొక సినిమా కథ ఆ రెడీ సినిమా అవుతుందండి. ఆ సినిమా ఎంత ప్లస్ అవుతుంది అంటే ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వాళ్ళకి వచ్చే డైరెక్షన్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా చాలా నేర్చుకుంటారు, దాంతో చాలా Okay. నేర్చుకుంటారు. అంటే చాలా ఓపెన్ గా తీయాలనుకుంటున్నారు అయితే. 100% చాలా రియల్ అవసరం, రియల్ గా చేయమని చేయించాలనుకుంటున్నాం వాళ్ళతో. చేపిస్తారు. అంత ఉంటుంది, మామూలు ట్విస్టులు కాదండి. ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అవుతుందండి. సూపర్ సార్, వెయిటింగ్ అయితే. అంటే ఆల్రెడీ ఒక సినిమా అలాగే మీరు నేనింతే అని ఒకటి చూసాం, మనకి ఇండస్ట్రీ కష్టాల మీద. నేను ఇంతలో మీరు ఆ డైరెక్టర్ పడే కష్టాలు, యాక్టర్ పడే కష్టాలు చూపించారు. ఇవి అవి కాదండి. ఒక సినిమా స్టార్ట్ అవడం ఏంటి, ఆ సినిమా ఫినిష్ అవడానికి ఏంటి, ఫినిష్ అయిపోయిన తర్వాత ఎలా ఫినిష్ అయింది, ఏ విధంగా ఫినిష్ అయింది సినిమా, అది ఒక కష్టాలు. ఇది కష్టాలు కాదండి, ఇది ఒక ట్విస్టులు మాట. సినిమా ఎలా స్టార్ట్ అయింది, ఎలా కొట్టుకుంటుంది మధ్యలోను, ఎలా ఫినిష్ అయింది. ఓకే, వెయిటింగ్ సార్. ఒకటి చెప్పొచ్చండి, మేము ఈ సినిమా ప్రతి ఒక్క సినిమాకి హడల్స్ ఉంటాయి. మా సినిమాకి ఎన్ని హడల్స్ ఉన్నా కానీ మేము అనుకున్నది ఎప్పుడు ఆగలేదు, డిలే అయింది. ఒక 1-2 days అలా, ఒక 1 week డిలే అయింది, బట్ ఎక్కడా ఆగలేదు, హ్యాపీగా వెళ్తుంది. అది ఏంటో తెలియదు, బట్ వెళ్తూనే ఉంది. సూపర్. మాకంటే మిరాకిల్స్ మాకు ఈ సినిమా. అన్ని మీరు ఓకే, అంటే మిరాకిల్స్ కూడా సినిమాలో చూడాలి. ఇది హడ్డిల్ అనుకుంటే హడ్డిల్ గాని అనిపించింది, చూస్తే చాలా హ్యాపీ, ఓపెన్ అయిపోయింది. సూపర్ సార్. అలాగే ఈ సినిమాకి మా రైటర్ శ్రీరామ్ చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశాడు. ప్రతి డైలాగ్ కూడా సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి డైలాగ్ కూడా హత్తుకుంటుంది మనం. చాలా పెద్ద రైటర్ అవుతాడండి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా పరిచయం చేస్తానండి. అంటే వాళ్ళు చిన్న చిన్న సినిమాలు చేశాడైనా, క్రిష్ అని ఆల్రెడీగా 2 పాటలు రిలీజ్ చేసాం సార్. ఒక కాలేజ్ సాంగ్, ఒక రొమాంటిక్ సాంగ్.
మంచి స్పందన వస్తుంది. అలాగే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశాడు. అతనికి కూడా ఈ సినిమా మంచి అంటే మంచి బాగా ఈ సినిమా యాజ్ ఎ డైరెక్టర్గా నాకు, రైటర్గా మా శ్రీరామ్కి, మ్యూజిక్ డైరెక్టర్గా అతనికి, అలాగే నటీనటులను ముగ్గురు అబ్బాయిలు చేశారండి. ముగ్గురు అబ్బాయిలు కానీ ముగ్గురు అమ్మాయిలు అంటే తండ్రి కూతురు క్యారెక్టర్లు కాబట్టి ముగ్గురు సీనియర్. అవి డామినెన్స్ ఉండాలి యాక్చువల్గా, అమ్మాయిల క్యారెక్టర్స్ డామినెన్స్. ఆ అమ్మాయిల క్యారెక్టర్ అద్భుతం అండి. అంటే క్యారెక్టర్ కోసం అమ్మాయి పుట్టారా, అమ్మాయి కోసం క్యారెక్టర్ ఓ. ఎవరి మటుకు వాళ్ళు అసలు నేను ఈ కొత్త వాళ్ళు పెట్టడానికి కూడా కారణం అదేనండి. మామూలుగా కొంతమంది తెలిసిన ఫేస్లు పెట్టామనుకోండి, ఎక్కడో ఒక సీన్ 5వ సినిమాలో కనెక్ట్ అయి ఉండొచ్చు. దీంట్లో ఒక సన్నివేశం చెప్తాను నేను సార్ చేసింది. సార్ డైరెక్షన్ అర్థం కాదండి, అసలు ఏం చేస్తున్నారో ఏం తీస్తున్నారో అసలు అర్థం కాదు. కొత్త వాళ్ళకైతే అసలే అర్థం కాదు. ఇప్పుడు మీరు సపోజ్ యాక్టింగ్ చేశారనుకోండి, మీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీకు స్టోరీ నేరేట్ చేస్తారు. చేసిన ఆ స్టోరీ నేరేట్ చేసినా కానీ ఈయన తీసే పద్ధతితో మీకు అసలు అర్థం కాదు ఏం తీస్తున్నారు ఏంటనేది. అది ఫైనల్గా మనకు తెరపైన చూసేంత వరకు కూడా. బట్ నేను స్టార్టింగ్లో నేనంటే చూసి నేనే షాక్ అయ్యేవాడిని. ఓ సీక్వెన్స్ ఉండేది, బట్ ఎక్కడో మధ్యలో తీసేవాళ్ళు, జంబుల్ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ. ఫైనల్ ఎడిట్ కట్లో మొత్తం జాయిన్ మొత్తం అది కూడా దానికి కూడా ఒక పెద్ద కారణమే ఉంది, అది ఆయనే చెప్తారు. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక సీన్ రెడీ అయిపోయింది అనుకోండి, సీన్ వెళ్ళి అసిస్టెంట్లు చెప్తారు, తర్వాత డైరెక్టర్లు చెప్తారు. చెప్పిన తర్వాత ఆ సీన్ చేస్తున్న ఆర్టిస్టులు యాక్టింగ్ ప్రిపేర్ అయిపోతారు మెంటల్. సీనియర్ యాక్టర్ సీనియర్లు ఎవరైతే అది యాక్టింగ్ ప్రిపేర్ అయిపోయి వాళ్ళ వరకే కనపడుతుంది, అక్కడ వాళ్ళు చేస్తున్న స్టైలే కనపడుతుంది. నాకు బ్రేక్ చేయాలని కోరికండి. మీరు నా ప్రేయస్ రవి సినిమా చూడండి సార్, చూసారు కదా. శ్రీకాంత్ గారు యాక్టింగ్ అంతకుముందు చేసిన సినిమాలు కానీ, నా ప్రేయస్ రావే కానీ, ఆ తర్వాత సినిమాలు కానీ చూడండి, డిఫరెంట్గా ఉంటుంది సార్. అలాగే రాశి గారు కానీ, శివాజీ ఎవరైనా సరే. అలాగే నేను చేసిన శ్రీహరి సినిమాలు 3 సినిమాలు ఉంటాయి. ఒక అయోధ్యరామయ్య, హనుమంతు, ఒక్కడే. ఆ సినిమాలు చూడండి. శ్రీహరి గారు చేసిన మీద 35-40 సినిమాలు చూడండి, డిఫరెంట్గా ఉంటుందండి యాక్టింగ్ అని. ఈ సినిమాలకు వచ్చేటప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ కూడా ఫ్రెష్గా కనపడతారు, పృథ్వీ గారు ఫ్రెష్గా ఉంటారు. యాక్టింగ్ అంటే నేనేంటే నా స్కూల్ ఏంటంటే వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు, ఫస్ట్ ఇలా చేయాలనుకుంటారు, అలా చేయాలని ప్రిపేర్ అయిపోయి ఆర్డర్లో తీసుకుంటూ ఉంటారు. నేను ఆర్డర్లో దిగిన సీన్ అంటే మధ్యలో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కొన్ని విషయాల్లో మహేష్ ఇంతేనా ఇదేనా ఇప్పుడు మనం చేసేది అంత కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే, కానీ చాలా కొత్తగా తీసుకోవాలి. మీకు ఏంటంటే కంటెంట్ కొత్తగా రావాలి, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కొత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్లో చేస్తే పెర్ఫార్మెన్స్ ఉంటుందండి. ఒక సీన్ ఉంటుంది, అల్లగా వెళ్ళాలి. నేను అల్లగా వెళ్ళాల్సిన సీన్ మధ్యలో తీస్తాను, మధ్యలో పెట్టుకోవాలి. ఎక్కడ ఎలా చేయాలి అది ఏంటి సార్, ఇంక మహేష్ ఏం చెప్పేలా సార్, ఇంతే సార్, ఇదే ఎక్స్ప్రెషన్, ఇదే ఇంతేనమ్మా. కొత్త ఆర్టిస్టులు కూడా మీరు ఇంతేనమ్మా, ఇదేనమ్మా. మాకు నైట్లో సీన్లు ఇచ్చేవాళ్ళు, ఆర్టిస్టులు ప్రిపేర్ అయిపోయి వచ్చేవారు, ఏదేదో చేసేవారు. ఈ డైలాగ్ ఫస్ట్ డైలాగ్ ఇది కాదమ్మా, డైలాగ్ ఇది, ఫస్ట్ డైలాగ్ ఇది అని ఎక్కడ మధ్యలో డైలాగ్ పెట్టేవాడు. వాళ్ళు కొంచెం కనుక్కొని సార్ ఏం లేదు, నేను మామూలుగా చెప్పు, న్యాచురల్గా వస్తుంది. కేదార్ శంకర్ గారు అండి, ఆయన ఫస్ట్ టైం నా కాంబినేషన్లు చేయడం అని. ఆయనకి నేను సీనియర్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అన్న ఫీలింగ్తో ఉండేవారు పాపం. ఆయన ఉంటే ఆయనకి మా వాళ్ళు సీన్ చెప్పారు, ఆయన ప్రిపేర్ అయిపోయారు సీన్. రాగానే నేను షార్ట్ పెట్టగానే ఆయన డైలాగ్ చెప్తున్నారు. సార్ ఈ డైలాగ్ కాదు సార్ మరి సీన్ చెప్పారు కదా, సీన్ ఇదే సార్, డైలాగ్ ఇది కాదు సార్, ఇక్కడ డైలాగ్ ఈ సీన్ ఈ డైలాగ్ సార్, మీరు ఇలా వచ్చారు, లుక్ ఇలా ఇచ్చారు అంటే కంటిన్యూటీ పోతుందేమో కదా సార్ అని. ఫస్ట్ ఏం కంటిన్యూటీ అంటే యాక్టింగ్ కంటిన్యూటీ, మాడ్యులేషన్, హ్యాండ్ యాక్షన్ మొత్తాన్ని మిస్ అవుతాను. ఏం మిస్ అవుతాను నేను చూసుకుంటాను, నేను రాసుకుంటాను. మీరు ఏం చేశారు ఏంటి నా పక్కన నేను నా మైండ్లో ఫీల్ తీసుకుంటాను. సరే ఆయన ఎందుకు ఒప్పుకున్నాను ఈ సినిమా, ఎందుకు చేశాను నా ఫీలింగ్లోనే ఉండేది అనడానికి. అంటే వెనక నుంచి ముందు కదా ఏదో చేస్తారు, ఇంకా డైరెక్ట్గా చెప్తారు చేసేసుకున్నాను. డబ్బింగ్ వచ్చాడు, నేను డబ్బింగ్ వచ్చి షాక్ అయిపోయాడు అన్న. మామూలుగా ఏమంటే నేను నా క్యారెక్టర్ ఒక రోజులో చెప్పేస్తాను డబ్బింగ్ అని, 3 days చెప్పాడు. ఎమోషన్ సార్, నేనైనా యాక్ట్ చేసాను, ఇంత ఎమోషన్ ఎలా తీసుకొచ్చారు సార్, ఎలా వచ్చింది సార్ నాకని. ఆ తర్వాత సినిమా ఫస్ట్ కేఫ్ వచ్చిందండి మన రీసెంట్గా చూసి ఆయన ఏడ్ చేసేది నెల. నేను
నాతో ఏంటంటే ఇంత యాక్టింగ్ నాకు అసలు నేను క్యారెక్టర్ మర్చిపోయాను, నేను యాక్ట్ చేసిన విషయం మర్చిపోయి నేను ఒక ఆడియన్లాగా ఏడుపు వచ్చేస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు అండి, ఆయన మాయిలోడ్ సినిమా 2 అవర్స్లో చెప్పాడు సినిమా అంతా డబ్బింగ్. ఓకే. మాయిలోడ్ సినిమా అంతా ఉంటాడు నేను. అవును. మహా అయితే ఒక పూట, ఒక రోజు, నాకు 2 days చెప్పాడు సార్. ఓ. ఆ క్లైమాక్స్ చెప్తున్నప్పుడు కళ్ళం నీళ్ళని ఆ ఎమోషన్ డైలాగ్ చెప్పాలి ఆగిపోయి ఉమ్. తట్టుకోలేక మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ టీ తాగి మళ్ళీ చెప్పి ఏం మహేష్ తీసేసేలా ఏంటి అసలు సూపర్ సార్, మంచి అప్లాస్ అది. మామూలు కదండి. మూవీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎండింగ్ లో ఈ ఫొటోస్ అన్ని చూపిస్తామండి. మేము చెప్పేటి అన్ని కూడా రియాలిటీయే. అసలు ఇంత పెద్ద లెజెండరీ యాక్టర్స్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు పెద్ద లెజెండరీ యాక్టర్ అయినా కూడా అసలు ఏంటి ఇది, ఏమవుతుంది మూవీ ఎలా వస్తుందో అనుకున్న అతను ఎప్పుడైతే డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆయన అసలు కళ్ళ నుంచి నీళ్ళు ఆగలేదు ఆయనకి చూస్తూ. సూపర్ సార్. సో May 1st రిలీజ్ ఈ అవుతుంది. సినిమా నేను పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమానిగా ఉన్నాను సార్. ఆ ఫ్యామిలీకి ఈ సినిమాలో కూడా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు సార్ సినిమాలో. ఓకే, మేము అదే వెయిట్ చేస్తున్నాం సార్. బిగ్ స్క్రీన్ మీద ఓ మంచి చూడాలి. సీన్ ఉంటుందండి పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది. అంటే నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానం ఉందో ఆ సీన్ లో ఉంటుంది. ఆ సీన్ లో కనిపిస్తుంది. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరికి కూడా ఊగిపోతారు అంటే ఆ సీన్ చూసి. సూపర్ సార్. మాకు లీడ్ ఇచ్చారు అయితే. 100% ఆ సీన్కి థియేటర్ లో అందరూ విజిల్స్ చప్పట్లు కొట్టడమే. నేను మన ప్రివ్యూ వేస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ విజయ్ చేశాడు. నాకు షాక్ అయ్యింది. ఇదేంటే అతనికి అర్థం కాదు, ఇన్వాల్వ్ అయిపోయాడు ఆ సీన్ లో, అంతే ఫీల్ అయిపోయాడు ఆ కుర్రాడు. మీరు చెప్తుంటే ఎక్సైట్మెంట్ తెలుస్తుంది. అది థియేటర్ లోనే అయితే ఇంకెలా ఉంటుంది చూడండి. అదే. సో వెయిటింగ్ సార్. సో ఫైనల్లీ May 1st రిలీజ్ అవుతుంది. హిట్ అందుకుని హిట్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలి మీరిద్దరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ సార్. సో మీలో అంటే పాజిటివిటీ ఎక్కడ కూడా రిలీజ్ అవుతుందని టెన్షన్ లేదు, చక్కగా పాజిటివ్గా మా సినిమా సక్సెస్ అని కాన్ఫిడెంట్తో ఉన్నారు కాబట్టి సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఫర్ మీ ఛానల్ ద్వారా మా ఆడియన్స్ కూడా ఒక మాట అండి. చెప్పండి సార్. ఈ సినిమా ఫ్యామిలీ సినిమా ఓటీటీలో వస్తుంది చూద్దాం, ఓటీటీ వచ్చిందో చూద్దాం అనుకుంటే మీరు చాలా లాస్ అవుతారు, చాలా నష్టపోతారు, ఆప్యాయతలు దూరం అవుతారు. ఈ సినిమా వచ్చిన రోజే మీరు థియేటర్లో చూడండి. మీరేంటి, మీ ఫ్యామిలీ ఏంటి, మీ అనుబంధాలు ఏంటి అంతే అనుకుని మీకు మీరే బలమైన ఇది వేసుకుంటారు. ఈ సినిమా తీసిన డైరెక్టర్కి చాలా థ్యాంక్స్, తీసిన ప్రొడ్యూసర్ చాలా థ్యాంక్స్ అని మీకు మనసులో మీరు థ్యాంక్స్ చెప్పుకుంటారు ఈ సినిమాని. అంచేత ఓటీటీ కోసం వెయిట్ చేయకండి. May 1st ఈ సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో చూడండి. ఆ థ్రిల్లింగ్, ఆ ఫీలింగు, ఫ్యామిలీతో తండ్రి కూతుర్లు భార్య భర్తలతో సినిమా చూస్తున్న ఫీలింగ్ అది వేరే రకంగా ఉంటుంది. మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, ఈ సినిమా మిమ్మల్ని అందరినీ కూడా వేరే కొత్త లోకంలో తీసుకెళ్తుంది, ఒక కొత్త అనుబంధాలను ఏర్పాటు చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.